పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉపరాష్ట్రపతి రేసులో తెలుగు నేతలు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో అవకాశం. ఏపీ బీహార్ ఎన్డీఏ మిత్రులకు ఛాన్స్. ఢిల్లీ కబురు అందినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ. పదవీకాలం పూర్తి కాకముందే రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసినా లేదా మరణించిన సందర్భాల్లో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తవచ్చని రాజ్యాంగంలో నిర్ణయించారు. కానీ ఉపరాష్ట్రపతి పదవీ ఖాళీ అయితే మళ్లీ కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే వరకు ఆ బాధ్యతను ఎవరు నిర్వర్తించాలన్నది రాజ్యాంగంలో అసలు ప్రస్తావించలేదు. ఎందుకంటే భారత పార్లమెంటు వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదవీకాలం పూర్తి కాకముందే ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం, తద్వారా ఆ పదవీ ఖాళీ అయిన సందర్భాలు ఇది మూడోసారి మాత్రమే. అందుకే ఈ పదవిని వీలైనంత త్వరగా భర్తీ చేయడానికి ఎలక్టోరల్ అధికారులు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. నిబంధనల ప్రకారం 60 రోజులకు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంది. దాంతో అభ్యర్థి ఎంపిక దిశగా ఎన్డీఏ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. వాస్తవానికి 2027 వరకు ధన్కడ్ పదవీకాలం ఉన్న అనారోగ్య కారణాలు చూపి సోమవారం రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపించారు. దీంతో ఆయన స్థానంలో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజేపీ నుంచి వచ్చారు. ఆమె పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా ఆ స్థానంలో బీజేపీకి చెందిన నేతని ఎన్నుకొని కూర్చోబెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఉపరాష్ట్రపతి పదవిని ఎన్డీఏ కూటమికి చెందిన ఏదో ఒక పార్టీకి ఇవ్వాలన్న యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రధాన భాగస్వామి పార్టీతో పాటు బీహార్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామి జేడీయూ నేత సిట్టింగ్ ఎంపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. పేరుకు తెలుగు రాష్ట్రాలున్న ఆ రెండు చోట్ల టీడీపీకి చెందిన నేతలకే అవకాశం ఇవ్వడానికి ప్రధాని మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఉపరాష్ట్రపతి పదవి దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి మాత్రమే కాకుండా రాజ్యసభకు చైర్మన్ కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరించడం వల్ల ఆ పదవి మంచి ప్రాధాన్యత ఉంది. హిందీ, ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషల మీద పట్టు కలిగిన నేతలు తెలుగుదేశంలో ఉంటే ఖచ్చితంగా ఈ పదవి తెలుగు రాష్ట్రాలకు దక్కే అవకాశం లేకపోలేదు. ఈ మేరకు కేంద్రం నుంచి టీడీపీ అధినేతకు సూచనప్రాయంగా కబురు అందినట్లు తెలిసింది. గతంలో మన రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేసినందుకు ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గ వ్యక్తిని ఎంపిక చేయాలని టీడీపీ భావిస్తుందట. ఈ నేపథ్యంలో టీడీపీలో అప్పుడే పోటీ పెరిగింది. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు వంటి నేతలు అధిష్టానం నుంచి కబురొస్తే ఉపరాష్ట్రపతి పదవికి సిద్ధమన్న సంకేతాలకు పార్టీకి పరోక్షంగా చూపించారు. ముఖ్యమంత్రి తరఫున నారా లోకేష్ 2 రాష్ట్రాలకు చెందిన 3 నేతలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. 2 రోజుల్లో ఎవరు సరైన అభ్యర్థులో తేల్చుకుని అన్ని సమీకరణాలు తేల్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఈ రేసులో ప్రస్తుతానికి ప్రతిభాభారతి ఒక అడుగు ముందున్నారు. రాజకీయాలకు దాదాపు దూరం అవుతున్న సందర్భంలో ఆమె కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఈ సమయంలోనే ప్రతిభాభారతి కోట వేరేగా ఉందంటూ లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. జస్టిస్ పున్నయ్య కుమార్తెగా, మాజీ స్పీకర్గా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ప్రతిభాభారతి గత 5 ఏళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సింది కూడా ఇదే. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆ రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి పదవి కేటాయించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కీలక భాగస్వామి జేడీయూ, జనతాదళ్ యునైటెడ్కు చెందిన ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంది. హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఆ పదవిని బీహార్కు కేటాయించకపోతే అశోక్ గజపతిరాజును ఆకస్మికంగా గోవా గవర్నర్కు పంపినట్లే అదే బ్యాచ్కు చెందిన ప్రతిభాభారతిని ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేయడానికి రమ్మని కేంద్రం పెద్దల నుంచి కబురొచ్చినా పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.